హాయ్ అండి. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్‌ని మీరు ఈరోజే గనక చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్‌ని కథ చివరిలో తెలియజేయండి. డంకన్ స్కాట్లాండ్‌ని రాజుగా పాలించినప్పుడు ఒక గొప్ప థేన్ లేదా ప్రభువు ఉండేవాడు. అతని పేరు మాక్బెత్. ఈ మాక్బెత్ రాజుకి చుట్టం. అతని ధైర్య సాహసాలకు, యుద్ధంలో అతను చూపే ప్రజ్ఞా పాటవాలకు అతనికి మంచి పేరు ఉంది. ఇటీవలే నార్వే సైన్యంతో చేయి కలిపి ఎదురు తిరిగిన సైన్యాన్ని చీల్చి చెండాడాడు. స్కాట్లాండ్కి చెందిన ఇద్దరు యోధులు మాక్బెత్, బ్యాన్కో ఈ యుద్ధం నుంచి విజయవంతంగా తిరిగి వస్తున్నారు. వాళ్ళు ఒక బంజరు భూమి మీదుగా వస్తుంటే వింతగా కనబడే 3 ఆకారాలు వాళ్ళని ఆపాయి. అవి చూడటానికి స్త్రీలలాగా ఉన్నాయి, కానీ వాటికి గడ్డాలున్నాయి. వాళ్ళ వడలిన చర్మం, వింత దుస్తులు చూస్తే ఈ భూమి మీద మనుషుల్లా లేరు వాళ్ళు. వాళ్ళని ముందుగా మాక్బెత్ పలకరించాడు. బాధపడ్డట్టుగా ప్రతి ఒక్కరూ తమ వడలిన వేలిని సన్నటి పెదవుల మీద పెట్టారు, నిశ్శబ్దం అన్నట్టుగా. అందులో మొదటి వ్యక్తి మాక్బెత్ని గ్లామిస్తేన్గా సంబోధించింది. అలాంటి వ్యక్తికి తానెలా తెలుసా అని ఆశ్చర్యపోయాడు. కానీ ఆ ఆశ్చర్యం ఇంకా ఎక్కువైంది రెండో వ్యక్తి కాదర్తేన్గా అతన్ని సంబోధిస్తే. అది అవ్వాలన్న కోరిక అతనికేం లేదు. తర్వాత మూడో వ్యక్తి, అందరూ కీర్తించండి, ఇక ముందు రాజు అతనే అంది. అటువంటి భవిష్యవాణి అతన్ని ఆశ్చర్యపరిచింది. రాజు కొడుకులుండగా తాను రాజయ్యే అవకాశమే లేదు మరి. తర్వాత బ్యాన్కో వైపు తిరిగి అతన్ని తికమకపరుస్తూ మాట్లాడారు. మాక్బెత్ కన్నా తక్కువ, కానీ గొప్ప. అంత ఆనందంగా కాదు, కానీ ఇంకా ఎక్కువ ఆనందంగా. తర్వాత భవిష్యవాణి చెప్పారు. అతను ఎన్నడూ రాజ్యమేలకపోయినా అతని తర్వాత అతని కొడుకులు స్కాట్లాండ్కి రాజులవుతారు అన్నారు. దాని తర్వాత గాలిలో మాయమయ్యారు. అప్పుడు అర్థమైంది ఈ యోధులకి, వీళ్ళు మంత్రగత్తెలని. ఈ వింత సంఘటన గురించి వాళ్ళు ఆశ్చర్యపోతుండగానే రాజు నుండి కొందరు దూతలు వచ్చారు. వాళ్ళు మాక్బెత్కి కాడర్తేన్గా పదవి ముట్టజెప్పే అధికారం రాజు తమకిచ్చారని చెప్పారు. మంత్రగత్తెలు చెప్పిన భవిష్యవాణి అక్షరాల నిజం చేస్తూ దైవలీలాగా జరిగిన సంఘటనను చూసి అవాక్కయ్యాడు మాక్బెత్. ఎంతగా ఆశ్చర్యపోయాడంటే దూతలకి జవాబు చెప్పలేకపోయాడు. అదే సమయంలో ఇలాగే మూడో మంత్రగత్తె చెప్పిన భవిష్యవాణి కూడా నిజమవ్వచ్చేమన్న ఆశ ముప్పురుగుంది అతనికి. అంటే ఎప్పుడో తాను స్కాట్లాండ్కి రాజై పరిపాలిస్తాడేమో. బ్యాన్కో వైపు తిరిగి అన్నాడు. ఆ మంత్రగత్తెలు నా విషయంలో ఇచ్చిన మాట ఇంత ఖచ్చితంగా జరిగితే నీ పిల్లలు రాజులవుతారని నీకు ఆశగా లేదా? యోధుడన్నాడు. అలాంటి ఆశ సింహాసనం కోసం ప్రయత్నించేటట్టు ప్రోత్సహించవచ్చు, కానీ సాధారణంగా ఈ మంత్రగత్తెలు చెప్పేవి చిన్న చిన్న విషయాల్లో నిజమవుతాయి, దారుణమైన ఫలితాలనిచ్చే పనులకి మనసుని ఉసిగొల్పేటందుకు. కానీ అప్పటికే మాక్బెత్ మనసు అట్టడుగు పొరల్లోకి దూరిపోయాయి ఈ మంత్రగత్తెలు చెప్పిన చెడు సూచనలు. అందుకని మంచివాడైన బ్యాన్కో చేసిన హెచ్చరికని పెడచెవిన పెట్టాడు. అప్పటినుంచి స్కాట్లాండ్ సింహాసనాన్ని అధిష్ఠించడానికి మార్గాన్వేషణల మీద కేంద్రీకరించాడు అతని ఆలోచనలన్నిటినీ. మాక్బెత్కు ఒక భార్య ఉంది. అతను వెళ్ళి ఈ మంత్రగత్తెలు చెప్పిన వింత భవిష్యవాణి గురించి, అందులో సగం నిజమవటం గురించి చెప్పాడు. ఆమె స్వతహాగా చెడ్డది, దురాశ గల మనిషి. తన భర్త తాను గొప్పవాళ్ళమైతే చాలు, అది ఎలా అన్నది ఆమెకి అవసరం లేదు. అందుకని బ్రహ్మాండమైన భవిష్యవాణి సాధించాలంటే రాజును చంపి తీరాలన్న నిశ్చయానికి వచ్చేసింది ఆమె. మాక్బెత్ రక్తం చిందించడానికి ఇష్టపడక వెనుకంజ వేస్తే మాక్బెత్ని విమర్శించింది. తన ముఖ్య ఉద్యోగుల ఇళ్లకు వెళ్ళి తన అపారమైన కరుణా కటాక్షాలు కురిపించడం రాజుకి అలవాటు. అనుకోకుండా ఈ సమయంలో రాజు మాక్బెత్ ఇంటికి వచ్చాడు. తన ఇద్దరు కొడుకులు మాల్కమ్, డొనాల్బైన్లతో కలిసి. యుద్ధంలో మాక్బెత్ విజయభేరి మ్రోగించినందుకు అతన్ని సత్కరించడానికి అనేక మంది థేన్లు, అనుచరులు కూడా వచ్చారు. మాక్బెత్ రాజసౌధం మంచి ప్రదేశంలో ఉంది. వీచే గాలి చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. రాజసౌధంలో బయటకి కనబడే స్తంభాల మీద, గోడల మీద ఎక్కడ కుదిరితే అక్కడ గూడు కట్టుకున్న పక్షుల వల్ల ఉంది. అలాగా పక్షులు ఎక్కువగా ఎక్కడ నివసించి గుడ్లు పెడతాయో అక్కడ గాలి సుకుమారంగా ఉంటుంది. రాజుకి ఆ ప్రదేశం చాలా నచ్చింది. మాక్బెత్ భార్య ఆ ఇంటి యజమానురాలు చూపించిన అతిథి మర్యాదలకు కూడా తక్కువేం తృప్తి పొందలేదు. ఆమెకి మోసపు ఉద్దేశాలను చిరునవ్వు కింద కప్పేసే ప్రజ్ఞ ఉంది. అందుకని అమాయకపు పువ్వులా కనబడగలదు, కానీ నిజానికి ఆమె దాని కింద ఉన్న పాము. రాజు ప్రయాణం చేసి అలసిపోవడంతో త్వరగా నిద్రపోయాడు. తనకిచ్చిన గదిలో ఇద్దరు అనుచరులు అతని పక్కన పడుకున్నారు.
తనకి జరిగిన సాదర ఆహ్వానంతో మురిసిపోయిన రాజు తక్కిన అధికారుల దగ్గరికి వెళ్లే ముందు వాళ్ళకి కానుకలిచ్చాడు. వాటిల్లో ముఖ్యంగా ఒక ఖరీదైన వజ్రపు టుంగరాన్ని లేడీ మాక్బెత్కి పంపాడు, అత్యంత మంచి ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా వివరణిస్తూ. అర్ధరాత్రి అయింది. సగానికి పైగా ప్రపంచంలో ప్రకృతి మరణించినట్టుగా స్తబ్దుగా ఉంది. పడుకున్న మనుషుల నిద్రను కలతపరుస్తూ క్రూరమైన కలలు వస్తున్నాయి. కేవలం తోడేలు, హంతకుడు తప్ప అందరూ నిద్రపోతున్నారు. ఈ సమయానికి లేచింది లేడీ మాక్బెత్ రాజును చంపడానికి. స్త్రీజాతి చేయకూడని ఇంత దారుణమైన పని ఆమె చేసి ఉండేది కాదు. కానీ తన భర్త స్వభావం తెలిసిన ఆమె తాము ప్రణాళిక వేసినట్టు ఈ హత్య చేస్తాడో లేదోనని భయపడింది. అతని మనసు మానవ లక్షణమైన దయ అనే పాలతో చాలా ఎక్కువగా ఉంది. తన భర్తకి అత్యాశ ఉంది నిజమే, కానీ దానికోసం నైతిక విలువలు పోగొట్టుకోడు. అంతులేని అత్యాశ వెంట సాధారణంగా ఉండే దారుణమైన నేరానికి అతను ఇంకా సిద్ధపడలేదు. హత్య చేయడానికి అతన్ని ఒప్పించింది, కానీ అతను దానికి కట్టుబడి ఉంటాడన్న నమ్మకం లేదు. అతనిలో సహజంగా ఉండే జాలి మధ్యలో పుట్టుకొచ్చి తమ పనికి ఆటంకం కలిగిస్తుందేమోనని భయపడింది. అందువల్ల స్వయాన తన చేతులతో ఒక కత్తిని పట్టుకొని రాజు పడుకున్న మంచం దగ్గరికి వెళ్ళింది. అతని గదిలో పడుకునే అనుచరులకి పీకల దాకా తాగించి జాగ్రత్త తీసుకుంది. దానివల్ల వాళ్ళు తమ కర్తవ్యం మరచి మందు ప్రభావంలో ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు. అదిగో అక్కడ డంకన్ సుదీర్ఘ ప్రయాణం చేసి అలసిపోవటం వల్ల ఆదమరచి నిద్రపోతున్నాడు. కాసేపు ఆమె అతన్ని తదేక దీక్షతో చూసింది. అతను అలా పడుకొని ఉంటే ఎందుకో అతను తన తండ్రి పోలికలలో ఉన్నాడనిపించింది. దాంతో ఆమెకి ముందుకు సాగే ధైర్యం లేకపోయింది. తన భర్తతో కలిసి ఆలోచించడానికి వెనక్కి తిరిగి వచ్చింది. అప్పుడే అతని దృఢ నిశ్చయం నీరుగారిపోసాగింది. ఈ పని చేయడానికి పోయినా అతనికి ఎన్నో బలవత్తరమైన కారణాలు ఉన్నాయనుకున్నాడు. ముందుగా తాను కేవలం రాజుకి అనుచరుడు కాదు, అతనికి దగ్గర బంధువు. ఆ రోజు అతను రాజుకి ఆతిథ్యం ఇచ్చి అతన్ని ఆనందపరచాలి. ఆతిథ్య సూత్రాలను అనుసరించి ఆతిథ్యంలో భాగంగా అతని మీద ఎవరైనా కత్తి దూస్తే వాళ్ళని పారద్రోలాలి, కానీ తానే కత్తి దూయకూడదు. అదీకాక ఈ డంకన్ న్యాయమూర్తి, దయాళుడు. అతని అనుచరులకు ఎన్నడూ హాని తలపెట్టలేదు. అతని రాజ్యోద్యోగులని అభిమానంగా చూస్తాడు, ముఖ్యంగా తనని. ఇటువంటి రాజులు స్వర్గంలో ప్రత్యేకంగా రక్షణ కలిగి ఉంటారు. అందుకని వారిని ఎవరైనా చంపితే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి బాధ్యత రెట్టింపు ఉంటుంది అనుచరులకు. పైపెచ్చు రాజు తనని ప్రత్యేకంగా చూడటం వల్ల అన్ని తెగల మనుషులకి అతనంటే విపరీతమైన గౌరవం ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ క్రూరమైన హత్య చేస్తే వాళ్ళ దృష్టిలో ఎంత దిగజారిపోతాడు తను. ఈ తర్జనలు భజనలు చేస్తూ న్యాయం వైపు తలొగ్గి ముందుకు సాగకూడదు అని అతను నిశ్చయం తీసుకునే వేళ కలిసింది లేడీ మాక్బెత్ అతన్ని. కానీ చెడు పని నుంచి అంత తేలిగ్గా వెనక్కి తగ్గే మనిషి కాదామె. అందుకని అతని చెవిలోకి ఎలాంటి మాటలు వినిపించిందంటే చివరికి ఆమె ఉత్సాహం అతని బుర్రలోకి ఎక్కింది. అతను తలపెట్టిన పని నుంచి ఎందుకు వెనక్కి తగ్గకూడదో కారణాల తోరణాలను వినిపించింది. అది ఎంతో తేలికైన పని, నిమిషాల మీద అయిపోతుంది. ఒక్క రాత్రి కష్టపడితే తక్కిన అన్ని రాత్రులు పగళ్ళు రాజవైభోగము పదవి వాళ్ళ సొంతం. దాని తర్వాత అతను మనసు మార్చుకున్నందుకు తిట్టింది. నిలకడలేని వ్యక్తి, పిరికి పందా అని నిందించింది. అతని పక్కన తాగి ఒళ్ళు తెలియకుండా పడుకొని ఉన్న అనుచరుల మీద హత్యానేరం తోయటం తేలికంది. తన నోటికున్న ధైర్యంతో అతను బద్దకించే నిర్ణయాలను తిట్టింది. అందుకని అతను రక్తపాతం చిందించడానికి మళ్ళీ ధైర్యం పుంజుకున్నాడు. అందుకని చేతిలో కత్తి పట్టుకొని డంకన్ పడుకున్న గైది వైపు చీకట్లో నెమ్మదిగా నడిచాడు. కానీ అతను వెళ్తుండగా గాలిలో ఇంకో కత్తి కనబడినట్టు అనిపించింది. దాని పిడి అతని వైపు ఉంది. కత్తి మీద, కత్తి మున మీద రక్తపు చుక్కలున్నాయి. కానీ అతను దాన్ని పట్టుకుందామని ప్రయత్నించేసరికి అది గాలి తప్ప ఏమీ కాదు. వేడెక్కి మదనపడుతున్న తన మనసులోంచి తాను చేయబోతున్న పనిలోంచి పుట్టిన భ్రమ అంతే. ఈ భయాన్ని పారదోలి రాజు ఉన్న గదిలోకి వెళ్ళాడు. అతన్ని ఒక్క వేటుతో స్వర్గానికి సాగనంపాడు. సరిగ్గా అతని హత్య చేసినప్పుడే ఆ గదిలో పడుకున్న అనుచరులలో ఒకడు నిద్రలో నవ్వాడు. ఇంకోవాడు హత్య అని అరిచాడు. దానికి ఇద్దరూ లేచారు. కానీ ఒక అతను చిన్న ప్రార్థన చేసి ప్రభువు మమ్మల్ని ఆశీర్వదించుగాక అన్నాడు. రెండో అతను ఆమెనన్నాడు. ఇద్దరూ మళ్ళీ నిద్ర కొరిగిపోయారు. అతను ప్రభువు మమ్మల్ని దీవించునుగాక అన్నప్పుడు అక్కడ నిల్చుని వింటున్న మాక్బెత్ కూడా
ఆమెననబోయాడు. కానీ తనకి ఆశీర్వచనం ఎంత అనవసరమైనదో తెలుసుకొని అతని గొంతుకకి ఏదో అడ్డం పడ్డట్టయి నోట మాట పెగల్లేదు. మళ్ళీ ఏదో గొంతు అరిచినట్టు వినిపించింది. ఇంక పడుకోండి. మాక్బెత్ నిద్రని, అమాయకపు నిద్రని, జీవితానికి ప్రాణం పోసే నిద్రని హత్య చేశాడు. ఇంకా అంటోంది ఇంటిల్లిపాదితోనూ, ఇక పడుకోండి. గ్లామిస్ నిద్రని హత్య చేశాడు. అందువల్ల క్యాడర్ ఇంక నిద్రపోడు. మాక్బెత్ ఇంక నిద్రపోడు. ఇటువంటి భీకరమైన ఊహాగానాలతో మాక్బెత్ తన భార్య దగ్గరికి తిరిగి వచ్చాడు. అతను తన పనిలో విఫలమయ్యాడు. ఏదో విధంగా ఆ పని చెడిందనే నమ్మసాగింది. అతను ఎంత అయోమయంగా వచ్చాడంటే ఆమె అతనికి గుండె ధైర్యం లేనందుకు తిట్టి వెళ్ళి చేతికంటిన రక్తపు మరకలని కడుక్కురమ్మని చెప్పింది. అతను చేతులు కడుక్కోవడానికి వెళ్ళబోయే ముందు తను అతని కత్తి తీసుకుంది అనుచరుల బుగ్గలకి రక్తం పోయటానికి. అప్పుడది వాళ్ళ నేరం కింద కనబడుతుంది కదా. తెల్లవారింది. దాంతోపాటే ఎంతోసేపు దాచలేని హత్యానేరం కూడా బయటపడింది. మాక్బెత్ అతని భార్య ఎంతో దుఃఖం నటించారు. అనుచరులకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను చూపించారు. కానీ అందరూ మాక్బెత్ని అనుమానించారు. హత్య చేస్తే మాక్బెత్కి లాభం కానీ పాపం నోరు లేని ఆ అనుచరులకేం లాభం? డంకన్ పిల్లలిద్దరూ పారిపోయారు. పెద్ద కొడుకు మాల్కమ్ ఇంగ్లీష్ రాజ్యంలో తలదాచుకుంటే చిన్న కొడుకు డొనాల్డ్ బెయిస్ ఐర్లాండ్ పారిపోయాడు. రాజు కొడుకులు సింహాసనాన్ని అధిష్ఠించాలి, కానీ సింహాసనాన్ని వదిలి పారిపోయారు. తర్వాత వారసుడు మాక్బెతే. దాంతో అతను రాజయ్యాడు. ఆ విధంగా మంత్రగత్తెలు చెప్పిన జోస్యం అక్షరాల నిజమై కూర్చుంది. అంత ఎత్తున ఎక్కి కూర్చున్న మాక్బెత్ అతని రాణి మంత్రగత్తెలు చెప్పిన భవిష్యవాణిని మర్చిపోయలేకపోయారు. మాక్బెత్ రాజైన అతని తర్వాత అతని పిల్లలు కాకుండా బ్యాన్కో పిల్లలు రాజు అవుతారట. ఈ ఆలోచన వాళ్ళ చేతుల్ని రక్తసిద్ధం చేసుకొని అంత పెద్ద నేరాలు చేసింది. చేతులారా ఈ సింహాసనం తీసుకెళ్లి బ్యాన్కో పిల్లలకు అప్పచెప్పటానికి అన్న భావన. వాళ్ళ మెదళ్ళని తినేయడంతో వాళ్ళు బ్యాన్కోని అతని కొడుకుని కూడా చంపేద్దామని నిశ్చయించుకున్నారు. వీళ్ళ విషయంలో బ్రహ్మాండమైన నిజం చేసుకున్న మంత్రగత్తెల జోస్యం వాళ్ళ విషయంలో జరగకుండా చేయాలన్న ప్రయత్నం అది. ఈ ఉద్దేశంతోనే గొప్ప విందు భోజనం ఏర్పాటు చేసి ముఖ్యమైన అధికారులందరినీ పిలిచారు. వాళ్ళతో పాటు ప్రత్యేకమైన గౌరవం చూపిస్తూ బ్యాన్కోని అతని కొడుకుని పిలిచారు. బ్యాన్కో తన రాజసౌధానికి వచ్చే దోవలో మాక్బెత్ కాపు కాయించిన హంతకుడు బ్యాన్కోని చంపాడు. కానీ ఆ గొడవలో అతని కొడుకు తప్పించుకున్నాడు. అతని నుంచి స్కాట్లాండ్ని పాలించిన ఎందరో చక్రవర్తుల తరం వచ్చింది. అందులో చివరి వ్యక్తి జేమ్స్. అతను స్కాట్లాండ్కి 6వ రాజు, ఇంగ్లాండ్కి మొదటి రాజు. అతని హయాంలో ఇంగ్లాండ్, స్కాట్లాండ్ రాజ్యాలు కలిసిపోయాయి. విందు భోజనంలో రాణి అత్యంత ఆత్మీయంగా టీవీగా వచ్చి అతిథులను పలకరిస్తూ అందరూ మురిసిపోయేలా ప్రత్యేక శ్రద్ధ చూపించింది. మాక్బెత్ వచ్చిన అధికారులతో, రాజ ఉద్యోగులతో చనువుగా మాట్లాడుతూ అన్నాడు, దేశంలో ఉన్న గౌరవనీయులంతా అతని ఇంట్లో ఉన్నారని, తన ఆత్మీయుడైన బ్యాన్కో కూడా ఉంటే బాగుండేదని అన్నాడు. అతను ఆలస్యమైనందుకు ఏదైనా కీడు జరిగిందేమోనని బాధపడకుండా అతని నిర్లక్ష్యానికి మందలించాలి అన్నాడు. సరిగ్గా ఈ మాటలు అంటున్నప్పుడు అతను చంపించిన బ్యాన్కో దయ్యం వచ్చింది అక్కడికి. మాక్బెత్ కూర్చోబోతున్న కుర్చీలో కూర్చుంది. మాక్బెత్ స్వతహాగా ధైర్యస్తుడు. ఏమాత్రం వణకకుండా దయ్యాన్ని ఎదుర్కోగలడు. కానీ ఈ భయంకర దృశ్యం చూసేసరికి అతని మొహం భయంతో పాలిపోయింది. దయ్యాన్ని తేరిపారా చూస్తూ కదలకుండా అలాగే నిల్చుండిపోయాడు. అతని రాణికి తక్కిన ఉద్యోగస్తులందరికీ అక్కడేమీ కనబడలేదు. కానీ మాక్బెత్ ఖాళీ కూర్చుని తేరిపారా చూడటం చూసి అతనికి పిచ్చెక్కిందనుకున్నారు. ఆమె అతన్ని మందలించింది. డంకన్ని చంపబోయే ముందు గాలిలో కత్తి చూపినట్లు కలిగింపజేసిన భ్రమయే ఇది కూడా అంది. కానీ మాక్బెత్కి దయ్యం ఇంకా కనిపిస్తూనే ఉంది. వాళ్ళంటున్న మాటలని పట్టించుకోకుండా చెదురుమదురు మాటలతో దయ్యాన్ని పలకరించాడు. కానీ అవి స్పష్టంగానే ఉన్నాయి. రాణి తమ రహస్యం ఎక్కడ బట్టబయలవుతుందోనేమో అని భయపడి అతిథులందరినీ క్షణాల మీద సాగనంపేసింది. మాక్బెత్ ఇప్పటి పిచ్చి పరిస్థితి అప్పుడప్పుడు అతనికి కలుగుతున్న మానసిక వ్యాధి అని చెప్పింది. మాక్బెత్ అలాంటి భయాలకు లోనవుతూ ఉండేవాడు. రాజు రాణిలకు పీడకలలు వస్తుండేవి. వాళ్ళకి బ్యాన్కో హత్య కన్నా బాధించిన విషయం అతని కొడుకు తప్పించుకోవడం. తమ పిల్లలకి అవకాశం ఇవ్వకుండా తరతరాలుగా రాబోయే రాజులకు తండ్రిగా అతన్ని భావించారు. ఈ బాధాకరమైన ఆలోచనతో వాళ్ళకి ప్రశాంతత అన్నది లేకుండా పోయింది.
మాక్బెత్ మళ్ళీ ఒకసారి ఆ మంత్రగత్తెలను కలిసి జరగబోయే నష్టమేమిటో తెలుసుకోవాలనుకున్నాడు. వాళ్ళు అతని రాకని ముందే ఊహించి బంజరు భూమిలో ఉన్న గుహలో ఉన్నారు. అక్కడ పట్టుకున్నాడతను వాళ్ళని. అక్కడ వాళ్ళు వాళ్ళ భీకరమైన వశీకరణ శక్తిని చూపించటానికి పిశాచాలతో మంత్రవిద్యలు చేశారు. వాళ్ళ ముడి సరుకులు కప్ప పిల్లలు, గబ్బిలాలు, పాములు, నీటిపాము కన్ను, కుక్క నాలిక, బల్లికాలు, గుడ్ల గూబరెక్క, ముసలి పొరలు, తోడేలు పన్ను, భయంకరమైన సురచేప కడుపు, మంత్రగత్తె శవం, విషపూరితమైన గన్నేరు వేరు, మేకపిత్తము, ఇంకా చానున్నాయి. అవన్నీ మనకు అవసరం లేదు. ఈ శక్తులతో పిశాచాలను కట్టేశారు వాళ్ళ ప్రశ్నలకి జవాబు చెప్పటానికి. వాళ్ళు మాక్బెత్ ప్రశ్నలకి తాము జవాబు చెప్పాలా లేక పిశాచాలు చెప్పాలా అని అడిగారు. అతను చూసిన భీకరమైన కార్యకలాపాలకి ఏమాత్రం చెక్కు చెదరక జవాబు చెప్పాడు. ఏది ఎక్కడున్నాయి, నన్ను చూడనివ్వండి. అప్పుడు వాళ్ళు పిశాచాలను పిలిచారు. అవి 3 ఉన్నాయి. మొదటి పిశాచం ఆయుధంతో ఉన్న తలలాగా లేచి మాక్బెత్ని పేరు పెట్టి పిలిచి పైపు తెన్ నుంచి జాగ్రత్త పడమంది. ఈ జాగ్రత్తకి మాక్బెత్ ధన్యవాదాలు తెలిపాడు. పైపు తేనైనా మ్యాక్డమ్ అంటే మాక్బెత్కి ఈర్ష్య. రెండో పిశాచం రక్తం చిందిస్తున్న పిల్లవాడి ఆకారంలో కనబడింది. మాక్బెత్ని పేరు పెట్టి పిలుస్తూ ఏమీ భయపడవద్దని చెప్పింది. మనిషి శక్తిని చూసి ఎగతాళి చేయమంది. స్త్రీకి పుట్టిన ఏ మగాడు అతనిని చంపలేడంది. అతన్ని హంతకుడిగా ధైర్యంగా దృఢ నిశ్చయంతో ఉండమని సలహా ఇచ్చింది. రాజు అరిచాడు. అయితే జీవించు మాక్డఫ్. నిన్ను చూసి నేనెందుకు భయపడాలి? కానీ ఎందుకైనా మంచిది. నేను రెట్టింపు జాగ్రత్త పడతాను. నువ్వు బ్రతకవు. అప్పుడు నేను గుండెను అదరగొట్టే భయానికి నువ్వు అబద్ధం ఆడుతున్నావని చెప్పి ఉరుములు ఉరుముతున్నా నిద్రపోతాను. ఆ పిశాచం వెళ్ళిపోయాక మూడోది కనబడింది. అది కిరీటం పెట్టుకొని చేతిలో చెట్టు పట్టుకున్న చిన్న పిల్లాడిలా ఉంది. మాక్బెత్ని పేరు పెట్టి పిలిచి అతని మీద జరిగే కుట్రలకి భయపడవద్దని చెప్పింది. బీర్నం అడవి డసీనేన్ కొండకి తన మీదకి దండెత్తి వచ్చే వరకు తనకేం అవదంది. శుభం చూపే భవిష్యవాణి బాగుంది. నేలలో పాతుకుపోయిన వేళ్ళని పీకి అడవిని ఎవరు కదపగలరు? అయితే మనిషికి ఉన్న పూర్ణాయుష్తో నేను బ్రతుకుతానన్నమాట. నా మీద హత్యా ప్రయోగం జరగకుండా. కానీ ఒక్క విషయం తెలుసుకోవాలని నా హృదయం తహతహలాడుతోంది. మీ విద్య చెప్పగలిగితే నాకు ఈ విషయం చెప్పండి. ఈ రాజ్యాన్ని ఎప్పటికైనా బ్యాన్కో పిల్లలు పరిపాలిస్తారా? ఇక్కడ గిన్నె భూమిలోకి కూరుకుపోయింది సంగీతం వినిపిస్తుండగా. రాజులలాగా కనబడే 8 నీడలు మాక్బెత్ పక్క నుంచి వెళ్ళాయి. చివరగా బ్యాన్కో అతని చేతిలో అద్దం ఉంది. ఆ అద్దంలో మరెన్నో మొహాలు కనబడ్డాయి. బ్యాన్కో మాక్బెత్ని చూసి వాళ్ళని చూపిస్తూ వికటంగా నవ్వాడు. అంటే వాళ్ళు బ్యాన్కో పిల్లలని, తన తర్వాత వాళ్ళు స్కాట్లాండ్ని పరిపాలిస్తారని మాక్బెత్కి అర్థమైంది. మాక్బెత్కి సేవ చేస్తున్నట్టు ఆహ్వానిస్తున్నట్టు సంగీత నృత్యాలతో అలరించి మాయమయ్యారు మంత్రగత్తెలు. అప్పటి నుంచి మాక్బెత్ ఆలోచన నిండా రక్తపాతాలు, ఘోరాలు. అతను మంత్రగత్తెల గుహ నుండి బయటికి వచ్చిన వెంటనే విన్న మొట్టమొదటి వార్త పైపు తెన్ మాక్డఫ్ ఇంగ్లాండ్కి వెళ్ళాడని, చనిపోయిన రాజు పెద్ద కొడుకైన మాల్కమ్ నాయకత్వంలో తయారవుతున్న సైన్యంతో చేతులు కలిపి మాక్బెత్ని గద్దెదించి అసలు వారసుడైన మాల్కమ్ని సింహాసనం ఎక్కించే ఉద్దేశంతో ఉన్నాడతను అని విన్నాడు. కోపంతో బగ్గుమన్న మాక్బెత్ మాక్డఫ్ రాజసౌధం వైపు దూసుకుపోయి అతను అక్కడే వదిలేసి వెళ్ళిన అతని భార్యా పిల్లలను కత్తితో పొడిచి చంపాడు. మాక్డఫ్తో బంధుత్వం ఉన్న వారందరినీ చంపుతున్నాడు. ఇవి ఇలాంటి మరెన్నో పనులు ముఖ్యమైన అతని అధికారులని అతని నుంచి దూరం చేశాయి. ధైర్యం ఉన్నవాళ్ళు పారిపోయి మాల్కమ్ మాక్డఫ్లతో చేతులు కలిపారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇంగ్లాండ్లో తయారు చేసిన శక్తివంతమైన సైన్యంతో వస్తున్నారు. తక్కిన వాళ్ళు మాక్బెత్ మీద భయం కొద్దీ ధైర్యంగా చేతులు కలపలేకపోయినా ఆ సైన్యం గెలవాలని కోరుకుంటున్నారు. అతని ఉద్యోగులు పనులు నిదానంగా చేస్తున్నారు. ఈ నియంతని అందరూ ద్వేషించే వాళ్ళే. అతన్ని ఒక్కళ్ళు కూడా ప్రేమించలేదు, గౌరవించలేదు. అందరూ అతన్ని అనుమానిస్తున్నారు. మాక్బెత్ తాను హత్య చేసిన డంకన్ని చూసి ఈర్ష్యపడటం మొదలుపెట్టారు. నమ్మక ద్రోహం దారుణంగా ముగిసింది. కానీ అతను తన సమాధిలో గాఢ నిద్రపోతున్నాడు. లోహం లేదా విషం, దేశద్రోహుల కుట్రలు, విదేశాల సుంకాలు ఏవి అతన్నింక ఏమాత్రమూ బాధించలేవు. ఇతని దారుణ చర్యలలో ఏకైక భాగస్వామి రాణి అప్పుడప్పుడు ఇద్దరిని పీడకలలు ఆక్రమించుకుంటున్న రోజులలో అతను ఆమె గుండెల్లో
తలదాచుకొని కాసేపు ఓదార్పు పొందేవాడు. కానీ ఆమె చనిపోయింది. అపరాధ భావం వల్ల కలిగే ఘర్షణని, ప్రజల ద్వేషాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని అంటారు. ఏదేమైతేనేం మాక్బెత్ ఒంటరివాడైపోయాడు. అతన్ని ప్రేమించే లేదా అతని గురించి తాపత్రయపడే వారే లేరు. తన దుర్మార్గాలన్నీ మనసు విప్పి చెప్పుకునే దగ్గరి స్నేహితుడు అసలే లేడు. జీవితం అంటే విరక్తి పుట్టి చావు కోరుకుంటున్నాడు. కానీ మాల్కమ్ సైన్యం దగ్గరకొస్తుందన్న వార్త వినేసరికి అంతకు ముందున్న ధైర్యం మళ్ళీ నేనున్నానంటూ పైకి వచ్చింది. అందుకని అతను తన వంటి మీద కవచంతో మరణిస్తానన్నాడు. అదీ కాక మద్రగత్యలు చేసిన పైపై వాగ్దానాలతో అతనికి లేనిపోని ధైర్యం వచ్చింది. స్త్రీకి పుట్టిన ఏ మగాడు తనని చంపలేడు. బీర్నం అడవి డన్సీనెస్ కొండకి తన మీదకి దండెత్తి వచ్చే వరకు తనకేమవదు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. రెండోది జరగడం అసాధ్యం అనుకున్నాడు. అందువల్ల తన రాజసౌధంలోనే తనను తాను బంధించుకున్నాడు. అతనిలో ఎవరూ జయింపలేని ధైర్యం ప్రోగు చేసుకుంది. తన మీద దండయాత్రని సవాలు చేస్తున్నట్టుగా మాల్కమ్ దండెత్తి వచ్చే రోజు కోసం చిరాగ్గా ఎదురుచూస్తున్నాడు. అలా ఉండగా ఒకరోజు ఒక వార్తాహరుడు అతని దగ్గరికి వచ్చాడు. మొహం పాలిపోయి భయంతో గజగజ వణుకుతున్నాడు. తాను చూసింది చెప్పే ధైర్యం కూడా లేకుండా ఉన్నాడు. తాను కొండ మీద నిల్చొని కాపు కాస్తుండగా బీర్నం వైపు చూస్తూ అడవి కదులుతున్నట్టుగా గట్టిగా అనిపించింది. అబద్ధాల కోరు బానిస, నువ్వు అబద్ధం చెప్తే నువ్వు బతికి ఉండగానే పక్కనున్న చెట్టు మీద వేలాడతావు, ఆకలితో ప్రాణాలు పోగొట్టుకునేదాకా. నీ కథ నిజమైతే నీలాగా నేను పట్టించుకోను. కానీ మాక్బెత్కున్న దృఢ నిశ్చయం వీగిపోసాగింది. మద్రగత్తెల సందేహాస్పదమైన మాటలని ఇప్పుడు అనుమానించసాగాడు. బీర్నం అడవి డన్సీనెస్ కొండకి తన మీద దండెత్తి వచ్చే వరకు తాను భయపడనక్కర్లేదన్నారు. ఇప్పుడు నిజంగానే ఒక అడవి కదిలింది. ఏదేమైనా అతను చెప్పేది నిజమే అయితే మనం ఆయుధాలు పట్టుకొని ఎదుర్కొందాం. ఇక్కడి నుంచి పారిపోవటమో ఇక్కడే దాక్కోవటమో లేదు. సూర్యుడిని చూసి చూసి విసుగు పుట్టించేస్తోంది. నా జీవితానికి చర్మగీతం పాడాలని ఉంది అన్నాడు. ఈ నిస్సహాయ మాటలతో తనతో యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళకి ఎదురెళ్ళాడు. వాళ్ళు ఇప్పుడు అతని రాజసౌధం గుమ్మం దాకా వచ్చారు. అడవి కదులుతున్నట్టుగా కనబడ వింత భావనని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. బీర్నం అడవి నుంచి దండెత్తే సైన్యం వస్తుండగా బాల్కం తెలివైన నాయకుడుగా తను సైనికులందరినీ ఒక్కొక్క చెట్టు కొమ్మకి నరికి తన ముందు పట్టుకొని నడవమన్నాడు. అలా చేస్తే కొమ్మలు పట్టుకొని నడుస్తున్న సైనికులని శత్రువు దూరం నుంచి చూస్తే వార్తాహరుడిని హడలగొట్టి వంటి పరిస్థితిలాగే కనబడుతుంది. ఆ విధంగా మంత్రగత్తెలు చెప్పిన మాటలు నిజమయ్యాయి. మాక్బెత్ వాటిని అర్థం చేసుకున్న దానికి భిన్నంగా, దాంతో అతను ఆత్మవిశ్వాసంలో ఒక మెట్టు కిందికి దిగాడు. ఇప్పుడు ఒక తీవ్రమైన యుద్ధం చెలరేగింది. స్నేహితులలాగా నమ్మబలికిన వాళ్ళు కూడా నిజానికి ఈ నియంతని ద్వేషించి మాల్కమ్, మ్యాక్డఫ్ల వైపు చేరిపోయారు. అందుకని అతని వైపు అట్టే మంది లేరు. అయినా అతను అతి కోపంగా, ధైర్యంగా తనకు ఎదురైన వాళ్ళందరినీ చీల్చి చెండాడుతూ మ్యాక్డఫ్ యుద్ధం చేస్తున్న చోటికి వచ్చాడు. మ్యాక్డఫ్ని చూసి అతని విషయంలో జాగ్రత్త పడమని మంత్రగత్తెలు హెచ్చరించిన సంగతి గుర్తొచ్చి వెనక్కి తిరిగాడు. కానీ యుద్ధం చేస్తున్నంతసేపు అతని కోసమే వెతుకుతున్న మ్యాక్డఫ్ అతనిని వెనక్కి తిరగనివ్వలేదు. ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. తన భార్య, పిల్లల్ని చంపినందుకు మ్యాక్డఫ్ అతన్ని శతవిధాలా నిందించాడు. అప్పటికే ఆ కుటుంబంలో బాగానే రక్తపాతం చిందించిన మాక్బెత్కి ఇంకా యుద్ధం చేయటం ఇష్టం లేదు. కానీ మ్యాక్డఫ్ అతన్ని రెచ్చగొడుతూనే ఉన్నాడు. నియంత, హంతకుడు, నరకలోకవాసి, దుర్మార్గుడు అంటూ. అప్పుడు మాక్బెత్కి పిశాచం చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. స్త్రీకి పుట్టిన ఏ మగాడు తనని చంపలేడు. ధైర్యంగా నవ్వుతూ మాక్డఫ్తో అన్నాడు, నీ ప్రయత్నం వృధా మాక్డఫ్. నీ కత్తితో గాలిని జులిపించగలవేమో కానీ నన్నేమీ చేయలేవు. నాకు మంత్రించిన జీవితం ఉంది. అది స్త్రీకి పుట్టిన ఏ మగాడికి లొంగదు. మాక్డఫ్ అన్నాడు, నీ మంత్రాన్ని గాలి కొదిలే. నువ్వు సేవ చేసిన ఆ అబద్ధాల కోరు పిశాచాన్ని నీకు చెప్పమను. మాక్డఫ్ ఎన్నడూ స్త్రీకి పుట్టలేదని, ఎన్నడూ మామూలు మనిషి పుట్టిన తీరులో పుట్టలేదని, గర్భం నుంచి నెలలు నిండకముందే తీయబడ్డాడని. అలా నాకు చెప్పిన దాని నాలుక తెగిపోవుగాక అన్నాడు మాక్బెత్ భయంతో వణికిపోతూ. అతనికి ఆఖరు మెట్టు మీద ఉన్న ఆత్మస్థైర్యం కూడా వీగిపోయింది. భవిష్యత్తులో ఏ మనిషి కూడా ఇలా సందిగ్ధంగా మాట్లాడే మంత్రగత్తెలని, గారడీలు చేసే పిశాచాలని నమ్మకూడదు. 2 అర్థాలున్నాయన్న మాటలతో
అవి మనని మోసం చేస్తాయి. వాటి వాగ్దానాన్ని పైపైన నిలబెట్టుకుంటాయి. మన ఆశలని నిరాశ చేస్తాయి వేరే అర్థంతో. నీతో నేను యుద్ధం చెయ్యను వ్యంగ్యంగా అన్నాడు మ్యాక్డఫ్. సరే అయితే జీవించి ఉండు. మేము నిన్ను అందరికీ చూపిస్తాము, దయ్యాన్ని చూపించినట్టుగా. నీ పక్కన పలకపెట్టి దాని మీద రాస్తాము, ఇదిగో చూడండి ఒక నియంతని అని. ఎన్నటికీ జరగదు అన్నాడు మాక్బెత్ నిరాశగా తిరిగి వచ్చిన ధైర్యంతో. చిన్నవాడైన మాల్కం పాదాలు తాకి ఉన్న నేలను ముద్దు పెట్టడానికి, ప్రజలు చేసే చీత్కారాలను ఎదుర్కోవటానికి జీవించి ఉండను. బీర్నం అడవి పెన్సినేన్కి కదిలి వచ్చిన ఎన్నడూ స్త్రీకి పుట్టని నువ్వు నన్ను ఎదిరించినా నా చివరి ప్రయత్నం చేస్తాను. ఈ మాటలు కోపంగా అంటూ మాక్డఫ్ మీదికి ఎదురు దూకాడు. ఇద్దరి మధ్య భీకర పోరాటం సాగింది. చివర్లో మ్యాక్డఫ్ అతన్ని గెలిచి అతన్ని తల నరికి దాని యువకుడు, న్యాయంగా రాజ్యాన్ని ఏలాల్సిన వాడు అయిన మాల్కమ్కి కానుకగా ఇచ్చాడు. రాజ్యాన్ని దురాక్రమణ చేసిన మ్యాక్బెత్ దుష్ట ప్రణాళిక వల్ల ఎన్నాళ్ళో దూరమైన ఈ రాజ్యాన్ని చేపట్టాడు మాల్కమ్. రాజ్యంలోని అధికారులు, ప్రజలు చేసే హర్షధ్వానాల మధ్య డంకన్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.